హాయ్ హలో నమస్తే నేను మీ సీతు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సీతు అంకం వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఒక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసానండి. ఈరోజు మన వీడియో అల్లూరు జిల్లా జీకే వీధి మండలం బొంతువలస అనే ఒక కోంది గిరిజన గ్రామాన్ని అయితే చూడబోతున్నామండి. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. కొత్త వీడియో అని చెప్పుకోవాలి, ఎందుకంటే ఇప్పటి వరకు మనము మారేడుమిల్ మండలంలో ఎక్కువ వీడియోస్ చేస్తామండి. ఈరోజు మాత్రం వైవిధ్యంగా ఉండబోతుంది వీడియో అయితే. మరి వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోలతో మీ ముందు ఉంటాను. ఈ కోంది గిరిజన గ్రామం అయితే కొండలకి మధ్యలో ఒక లోయలు అయితే ఉందండి. వీడియో అయితే చాలా బాగుంటుంది. అలాగే విలేజ్ కూడా చాలా అందంగా కనిపిస్తుంది. అలాగే మనము వీడియో తీసే టైంకి వర్షం కూడా మన పలకరించడంతో ఇంకా అందంగా కనిపిస్తుంది ఈ విలేజ్ అనేది. అయితే ఈ విలేజ్ కొన్ని రోజులకైతే కనుమరుగైపోతుంది. ఎందుకంటే వాళ్ళకి ఈ మధ్య కాలంలో హౌసెస్ వచ్చినాయంట. వాళ్ళందరూ కూడా రోడ్డు వైపుకే వస్తున్నారు. ఇప్పుడైతే విలేజ్ ఎంట్రన్స్ అయితే ఈ విధంగా ఉంటుంది. పెద్దయ్య ఏంటది అలా కొడుతున్నారు? ఏంటి అలా కొడుతున్నారు ఇప్పుడు? దేనికి దేనికి ఎందుకు కొట్టారు? ఆ డబ్బా కొట్టారు కదా. ఈ పొట్టలు చింపలు తింటారు, అదే పొట్టలు తింటారు కదా, అది తింటే బతులేవు కదా. ఓహో, పిట్టల కోసమా? పొట్టల కాపలా ఉండాలి కదా. దేనికి కాపలా? ఏం చేనేసారు? చేను ఏమేసారు? చేను వేస్తాము, ముందు ఉత్సవం వేస్తాము. ఇక్కడ వరేసారా? వరేసారా? పొద్దున్నే కాపలాకి వచ్చేస్తారా మీరు? పొద్దునక ఇప్పుడు అనేది తినేసి ఇక్కడ ఉండాలి. మేము ఇక్కడే ఉండాలా సాయంత్రం వరకునా? చదవలేదులే, చదవలేదు. ఇప్పుడు టైం అయితే ఇక్కడ ఉంటాం. టైం అయ్యే వరకునే పిట్టలు అప్పటి వరకు వస్తూ ఉంటాయా? ఇదంతా మీదేనా? చేను మొత్తం మీదేనా? ఇలాగా మాది కాదు, మామది. మామదా? మీరు కాపలా చేస్తున్నారా? మాది కానీ బిడ్డలు మాది కాదు, మా బిడ్డ. బాగుంది. రాయి మీద కూర్చొని చక్కగా వాయిస్తున్నారు. ఓ పక్కన కొండ చూడండి, ఓ పక్కన కొండ కనిపిస్తుంది, పెద్దయ్య పక్కనేమో చేను కనిపిస్తుంది. చక్కగా రాయి మీద కూర్చొని పొట్టలు అంటండి, పిట్టలు దాన్నే పొట్టలు అంటున్నారు, వాటిని వాయిస్తూ ఉన్నారు. చాలా చక్కగా కనిపిస్తుంది చూడండి కొండలు కూడా. ఆ దూరాన కనిపిస్తున్న కొండల నడుమ దిగువన ఉన్న చిన్న గ్రామమేనండి కోంది గిరిజన గ్రామం. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నాం కదా, అదే గ్రామానికి మనం ఇప్పుడు చేరుకోబోతున్నాం. చూస్తున్నారు కదా, చుట్టూ కొండలు, పక్కనే పచ్చటి పొలాలు, ఆ మధ్యలో చిన్న విలేజ్ అండి. ఆ విలేజ్కి ఇప్పుడు మనం వెళ్ళబోతున్నాం. విలేజ్ అయితే చాలా బాగుంటుంది. చుట్టూ పచ్చటి కొండల నడుమ మండు టెండల్లో ఇక్కడ ఒక వరి పంట అయితే వేశారండి. వరి పంటతో పాటు మొక్కజొన్న పంటను కూడా పండిస్తున్నారు. ఇంత వేసవిలో కూడా ఒక చిన్న వ్యవసాయం అయితే చేస్తున్నారు ఇక్కడ. మనం చూసాం కదా, ఒక పెద్దయ్య ఇక్కడ డోలు వాయిస్తున్నట్టు ఒక డబ్బాను వాయిస్తున్నాడు. పిట్టల కోసం అయితే ఆ డబ్బాను వాయిస్తున్నారంటండి. పంటని పాడు చేయడానికి పిట్టలు, తర్వాత తదితర చిన్న చిన్న పక్షులు అయితే ఈ పంటను పాడు చేయడానికి వస్తాయి. వాటిని అదిలిస్తూ ఆ డబ్బాని అయితే వాయిస్తున్నారు. ఎంత చక్కగా ఇంత వేసవిలో ఈ పంటనైతే పండించుకుంటున్నారు. పంట చేతికొచ్చేది కొంచెమే అయినా సరే ఆ పంట కోసం శ్రమించడమే చాలా ఎక్కువ. మీకు కనిపిస్తుంది ఆ విలేజ్ చూస్తున్నారు కదా. ఈ పెద్ద డోలు వాయిస్తున్న దగ్గర నుంచి చూస్తుంటే విలేజ్ అయితే ఎంత అందంగా కనిపిస్తుందో. కొండ దిగువన అని చెప్పాను కదా, చూస్తున్నారు కదా విలేజ్ అయితే ఎంత అందంగా ఉందో చూడండి. మనం దగ్గరికి వెళ్ళి కూడా చూద్దాము ఇంకెంత అందంగా ఉంటుందో. ముందైతే ఇలా చూస్తే చుట్టూ కొండలు, పచ్చటి కొండలు. ఈ వేసవి కాలంలో కూడా ఇంత పచ్చగా కొండలు ఉన్నాయంటే చాలా బాగుంది. మనం ఈ గ్రామానికి రాగానే మనల్ని మొదటగా పలకరించింది ఈ కాలువ. ఈ కాలువే వాళ్ళకి ప్రతి పనికి ఉపయోగపడుతుంది. మంచినీళ్ళకి, తర్వాత వంటకి, బట్టలు ఉతుక్కోవడానికి, అన్నిటికీ ఈ వాటర్నే వాళ్ళు వాడతారు. చూస్తున్నారు కదా, కాలువ పైన విలేజ్ అయితే ఉంది. చక్కటి వాతావరణంలో మనకి ఈ విలేజ్ అయితే కనిపిస్తుంది. లోపలికి వెళ్ళిన తర్వాత ఎంత చక్కగా ఉంటుందో అది కూడా చూద్దాం. ఎక్కడికి వెళ్తున్నారమ్మా? కాలువకా? ఏ ఊరమ్మా? బొంతువలసా? ఎటు వెళ్ళారు ఇప్పుడు దాకాని? పనికి వెళ్ళారా? ఏం పనమ్మా? ఉపాధి పని చేస్తున్నారా? ఇప్పుడు అయిపోయిందా?
ఇంకా ఉందా? మరి కాలువకి ఎందుకు? నీళ్ళు పోసుకోవడానికి. నీళ్ళు పోసుకొని వస్తారా? ఓకే. ఇప్పుడు దాకా పనిచేసి ఇప్పుడే వచ్చి వాళ్ళు కాళ్ళు చేతులు కడుక్కోవడానికి కాలువకి వెళ్తున్నారండి. చెప్పాను కదా కాలువ మీద ఆధారపడతారని. కాలువ తోలుకెళ్తున్నారమ్మా మేకల్ని. ఇప్పుడు దాకా మేపారా? గ్రామంలోకి అయితే వచ్చేసామండి. గ్రామం చూస్తున్నారు కదా కొండపైన ఎలా ఉందో, చిన్న కొండపైన. ఎవరో పెద్దమ్మ వస్తుంది, పెద్దమ్మతో మాట్లాడదాం. పెద్దమ్మా బాగున్నారా? ఎక్కడికి వెళ్తున్నారు? గడ్డకా? ఏంటి అందరు గడ్డకి వెళ్తున్నారు? ఇప్పుడు వచ్చినాము. ఎక్కడ వెళ్ళారు? ఎక్కడికి వెళ్ళారు? పనికి వెళ్ళారా? మీరు కూడా వెళ్ళారా? ఏ పనమ్మా? 100 రోజుల పని అంటే ఉపాధి పనా? అబ్బా పని చేసి వచ్చారా? ఇప్పుడు గడ్డకెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని వస్తారా? మనకి ఊర్లోకి రాగానే పెద్దమ్మ అయితే కనిపించింది. కానీ పెద్దమ్మకి తెలుగు రాకపోవడంతో పెద్దమ్మతో నేను సరిగా మాట్లాడలేకపోయాను. ఏదో చిన్న చిన్న వాక్యాలు అయితే మాట్లాడగలుగుతుంది పెద్దమ్మ. తెలుగు సరిగా అర్థం కావట్లేదండి పెద్దవాళ్ళకైతే. చిన్నపిల్లలైతే కొంచెం మాట్లాడగలుగుతున్నారు తెలుగు. పెద్దమ్మ అయితే తెలుగు మాట్లాడలేకపోతుంది. పెద్దమ్మ ఏం పేరు పెద్దమ్మ? పేరు గుంట అర్సో. ఓ ఎటు వెళ్ళలేదా పనికి? అమ్మా ఎక్కడికి వెళ్తున్నారు? ఎక్కడికి? 100 రోజుల పనికా? మేకల పాక అయితే చూడండి ఎంత బాగుందో. చాలా నీట్గా వేసుకున్నారు మేకల పాక. పని చేస్తున్నట్టున్నారు. చెల్లి ఓ చెల్లి తుడుస్తున్నావా? చిన్న మేక పిల్ల ఉందండి పాకలో. మేకలన్నీ బయటికి తోలేసారు. మనకి ఇప్పుడు కనిపించినాయి కదా మేకల సాలనైతే క్లీన్ చేస్తున్నారనమాట. ఎంత బాగా వేశారు చూడండి. ఇల్లు వేసుకున్నట్లే వేశారు. ఊరు చూడండి. నేను చెప్పాను కదా మీకు కొండ దిగువన ఉంటుందని. కొండ దిగువన ఒక దెబ్బ మీద అయితే విలేజ్ అయితే ఉంది. ఎంత చూడచక్కగా ఉందో చూస్తున్నారు కదా. ఇల్లులు, చుట్టూ మంచి వాతావరణం, చెట్లు, కొండలు. ఏం కూరలు పెద్దమ్మా? ఏం కూర? దొండకాయ. ఎటైనా వెళ్ళొచ్చారా? ఎక్కడికి వెళ్ళారు? అదేంటి పెద్దమ్మా తాగుతున్నావు? అదేంటది గ్లాసులది? ఏది అమ్మలేదు? చోడంబలా. చూస్తున్నారు కదండి పెద్దమ్మ చోడంబలు చక్కగా అన్నంతో పాటుగా తాగుతున్నారు. ఎంత ఆరోగ్యకరమైన భోజనం చేస్తున్నారో. ఇప్పుడే ఉపాధి పనికి వెళ్ళి వచ్చారట. భోజనం చేస్తున్నారు పిల్లలతో పాటుగా. రోజు తాగుతారా పెద్దమ్మ? అది జావా రోజు తాగుతారా? ఏం పేరు పెద్దమ్మ మీది? పేరు? ఏం పేరు? కిలో బింజమ్మ. తినండి. ఒక కుక్క మేక చూడండి ఎంత జంటగా పడుకున్నాయి ఇక్కడ చెట్టు కింద చల్లటి నీడలో. విలేజ్ అయితే చాలా ప్రశాంతంగా ఉందండి. అంటే వీళ్ళందరూ కూడా ఇప్పుడే 100 రోజుల పనికి వెళ్ళి కాలువ దగ్గరికి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని భోజనం చేసి మళ్ళీ వెంటనే పనికి వెళ్ళిపోయారు. వీళ్ళకి ఇల్లులు వచ్చినాయి అని చెప్పాను కదండి. ఆ లోడ్ ఎత్తడానికైతే వీళ్ళు రాయి ఎత్తడానికైతే అక్కడికి వెళ్ళిపోవడంతో ఊరంతా ప్రశాంతంగా ఉంది. ఇక్కడ చిన్న చిన్న ఇల్లుల్లో కనిపిస్తున్నాయి కదండి చిన్న చిన్నవి. అవన్నీ మేకల దొడ్లు. మేకల కోసమే ప్రత్యేకంగా వేసినవి. మనుషులు ఎలా ఇక్కడ జీవిస్తారో మేకలను కూడా ఆ విధంగానే చిన్న ఇంటిని కట్టి అక్కడ అందులో పెట్టి ఉంచుతున్నారు. వాటి కోసమే ఏర్పాటు చేస్తున్న చిన్న పాకలండి ఇవన్నీ కూడా.
ఇవన్నీ రాయితోనే కట్టుకున్నారన్న ఇవన్నీ? మీ ఊర్లో అయితే ఇల్లులన్నీ రాయితోనే? రాయితోనే. ఏం పని చేస్తారన్న ఇటు? ఏం పని చేస్తారా? ఏం పని? వ్యవసాయం చేస్తాం. వ్యవసాయం చేస్తారా? ఏమేం పండిస్తారన్న? సోళ్ళు, సామలు, కందులు అన్నీ చేస్తాం. అవన్నీ పంటలు వేసుకుంటారు మీరే స్వయంగా? వాటిని అమ్ముతారా బయటికి, లేకపోతే ఇంట్లో వాడుకుంటారా? అలాగా అమ్ముకుంటారా? ఏం పేరన్నా మీ పేరు? రామ్. రాము. ఇప్పుడు ఏం పని చేస్తున్నారన్న? ఇప్పుడు ఈ ఇల్లుకి ఇప్పుడు రాళ్ళు లోడ్ చేస్తున్నారా? దారిలో అది పడిపోయినట్టుకుందన్నది. అదే ఇసుక ఇక్కడ ఇసుక తెస్తుండే అది పడిపోయి. ఇప్పుడు దాకా పనికి వెళ్ళొచ్చారా? పనికి వెళ్ళి. ఇల్లులు చూడండి, ఇక్కడ ఇల్లులన్నీ కూడా రాయితోనే చేసుకున్నారు. ఇల్లు గోడంతా కూడా రాతితో మట్టితో మెత్తుకున్నారు. ఇదంతా కూడా మనం ఇప్పటివరకు మారేడుమిల్లి పరిసర ప్రాంతాల్లో కొండరెడ్డి గిరిజనులు అయితే చూసాము, వాళ్ళ ఇళ్ళ నిర్మాణం చూసాము. ఈ కోందు గిరిజన తెగకు చెందిన వారైతే ఇక్కడ ఉంటారు. వాళ్ళ ఇళ్ళ నిర్మాణం చాలా వైవిధ్యంగా ఉంది. మట్టితోని రాళ్ళతోని అయితే నిర్మించుకోవడం జరిగిందండి. ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో, వర్షం వచ్చినప్పుడు కూడా ఇది చెక్కు చెదరదంట, అంత బాగుంటుంది. సిమెంట్కి బదులుగా మట్టిని అయితే ఇలాగా వాడుకున్నారు. ప్రతి ఇల్లు కూడా ఇలాగ కట్టుకున్నది. నమస్తే అన్న, ఏం పేరన్నా? ఈ ఊరి పేరు ఏంటన్నా? బొంతువలస. అందరు ఇక్కడ ఏ తెగవారన్న? ఇక్కడ కోంది గిరిజన తెగ. అన్న ఏమేమి పంటలు పండిస్తారు? మిగతా అన్ని పండిస్తారా? ఏంటన్నవి? అంతేనా? ధాన్యమే, ఆ రెండే పండిస్తారా? అన్న మీరు పండుగలు ఏమేమి పండుగలు చేసుకుంటారా? విత్తనాల పండుగ. ఏ పండుగనా? మిట్టి పండుగ. అది ఎప్పుడు చేస్తారు? అయిపోయిందా? అయ్యయ్యో, నేను వచ్చేదాన్నే. ఏ నెలలో అన్నది? పోయిన నెలనా? ఇంకన్నా ఇంకా 2 పండుగలు చేసుకుంటారా? పొలం వేసేటప్పుడు పండుగ చేస్తారన్నా? ఇంకేమేమి పనులు ఉంటాయన్న ఇటు? పనులు ఏమి లేవు ఇక. మరి ఇప్పుడు వేసవి కాలం అంతా మరి ఎలా తింటారు? పనులు ఉంటాయి కానీ వర్షం లేదు కదా. వర్షాలు వస్తే మళ్ళీ పనులు వస్తాయా? కొంతమంది వరి పొలం వేసారన్నా, మీరేం వేయలేదా? ఏం వేయలేదా? మీ ఇళ్ళన్నీ చక్కగా రాతితో కట్టుకున్నారు, ఎందుకన్నా అలాగా? రాళ్ళుని మట్టి అంటే మారేడుమిల్లి సైడ్ ఏమో ఒక రకంగా ఉంటది, కర్రలు పెట్టేసి మెత్తేసుకుంటారు. మీరు చక్కగా రాళ్లతో మెత్తుకున్నారా? ఇంక పడదే. ఇంకా మీరు సిమెంట్ కి బదులు మట్టి, సిమెంట్ తో బదులు మట్టి వేసుకుంటారా? ఓకేనా, బాగున్నాయి మీ ఇళ్ళన్నీ బాగున్నాయి. అయితే కొంతకాలానికి ఈ ఊరంతా ముందుకెళ్ళిపోద్దేమో కదా? ఇక్కడ ఉండిపోతారు. కానీ మీ ఊరు కొంతకాలానికి కొంతమంది అటు వెళ్తారు, కొంతమంది ఇటు ఉంటారు. ఇక్కడున్న స్వచ్ఛత అంతా మరి అటు ఉంటుందా? రోడ్డు పక్కకి వెళ్తున్నారు, మంచి నీళ్ళకి ఇబ్బంది ఏమో ఉన్నాయా? భోజనం చేస్తారా? ఏం పేరమ్మా? కోమల. పేరు బాగుందమ్మా. ఏం పనులు చేస్తారు పెద్దమ్మా ఇటు? అన్ని పనులు చేస్తాము. ఏమేం పనులు? ఉండ పనులే. ఇప్పుడు సెల్పితాము, తువ్వుతాము, గాబు తీయడము, ఆ పనులు చేస్తాము. మీరు చిన్నప్పటి నుంచి ఇటే ఉన్నారు పెద్దమ్మా? చిన్నప్పటి నుండి. మీరు అప్పట్లో ఏం పనులు చేస్తారు? అప్పట్లో ఏముండే పనులు మీరు చిన్నతనం నుంచి? బోలెడు పనులే మరి. అంటే అప్పుడు ఇప్పుడు పనులు వేరే కదా, అప్పుడు పనులు వేరే కదా. అప్పుడు మీరు ఏం పండించేవారు? ధాన్యం, సోలు, సామలు, కుర్రలు, జొన్నలు, గడ్డ జొన్నలు అన్ని అవన్నీ పండించుకుని తినేవారు కదా. అందుకే ఇప్పుడు అమ్మ మీకు వయసు ఎంత ఉంటుంది అమ్మ? వయసు
ఏమో నాకు తెలియదు. కానీ పనికి ఇప్పుడు మళ్ళీ కూడా పనికి వెళ్తున్నారు కదా, ఆ బువ్వ తినడం వల్ల గట్టిదనం కదా. ఇప్పుడు మరి అవే పంటలు ఇప్పుడు పండిస్తున్నారా? లేదు, లేదే, కొన్న బియ్యమే మరి తినడమే. డిపో బియ్యమే. డిపో బియ్యమే. ఇప్పుడు పాత పంటలు ఏమీ లేవు. లేవు. పొలం చేయడం, సోలు పండించడం, అదే అంతే. అంతే. చాలా వ్యత్యాసం వచ్చేసిందే, మారిపోయినాయి. మరి మీకు ఏమనిపిస్తుందమ్మా? ఇప్పుడు పాతకాలంలో మీరు అన్ని చక్కగా రాగులు సజ్జలు అవన్నీ తిన్నారు కదా, మరి ఇప్పుడు లేవు కదా, మరి ఇప్పుడు ఎలాగ మరి ఏమనిపిస్తుంది మీకు? వీళ్ళందరూ ఇంకా కొన్ని తినడమే. ఇప్పుడు అన్నం అంతా పిండి అన్నమే కదా, మరి వీళ్ళు ఎందుకు వ్యవసాయం చేయట్లేదు? అలాగా మారిపోయింది ఇంకా కాలమానం అంతా. ఇంక ఇప్పుడు అంతా సుఖమే కదా. అమ్మా ఎక్కడికి వెళ్తున్నా? దొడ్డికా? ఏ దొడ్డి? ఏం దొడ్డి వేసావమ్మా? పసుపు దొడ్డా? అమ్మా మీరందరూ కూడా ఇంకా ఈ చెవులీలు పెట్టుకున్నారు కదా, ఏం చెవులి ఇది? పాము చెవులిలాగా ఉంది, పాము మోడల్ ఉంది చెవులి. ఎలా చేయించుకున్నారమ్మా? ఏది బంగారం ఏది? చెవులీలు వెరైటీగా ఉన్నాయండి. ఇంకో ఈ అమ్మకైతే బంగారపు చెవులీలు ఉన్నాయట, చూద్దాం. ఇదిగో అమ్మ పాము మోడల్ ఉందమ్మ. ఇది ఏటి పాము మోడల్ ఏంటి? దేవత ఏదో చేసిస్తారు అలాగా అని చేసిస్తారు. ఇది కూడా అలాగా చేసారు. ఏదేది ఇది బంగారందే? బంగారం. ఇది పాము మోడలే కదమ్మా? కాదు మరి ఎందుకు ఇలా వేసుకున్నారు పాము మోడల్ మీరు? అలాగే మరి కాదు, అప్పుడు ఏమన్నా ఆ దేవతను పూజించేవారా? కదా, అది పాతకాలందే. ఈ వయసులో కూడా ఇప్పుడు కూడా ఏదో ఒక పని చేస్తే కానీ తోచనే విధంగా పని చేయడానికి అయితే వెళ్తున్నారండి. ఇప్పుడు ఒక ఇద్దరు పెద్దమ్మలతో మాట్లాడాము. ఒక పెద్దమ్మేమో రాళ్ళు నడపడానికి, ఇంకొక పెద్దమ్మ ఏదో పసుపు దొడ్డి కాయడానికి అయితే వెళ్తున్నారట. ఆ దొడ్డి దగ్గర అలా కాపలా కూర్చుంటారు. ఏదో ఒక పని చేసుకోవాలి. కొండ పైనుంచి చూస్తుంటే చూడండి ఎంత అద్భుతంగా కనిపిస్తుందో విలేజ్ అనేది. చూస్తున్నారు కదా కొండ మీద నుంచి ఇల్లులు ఎలా ఉన్నాయో. ఇప్పుడే చేనుకెళ్ళి వస్తుంది అమ్మ. ఇదేనమ్మ ఇల్లు? ఫోటో ఏం తెచ్చారమ్మా? ఏం తెచ్చారు చేలో నుంచి? పుల్లలు మూటేటమ్మా? మూట మామిడి పండ్లా? ఓహో, కొండ నుంచా? ఇప్పుడే అమ్మ కొండ నుంచి పుల్లలు తర్వాత ఏదో ఒక మూట తెచ్చిందన్నాను కదండి. ఇంకో మూట ఇప్పుతుంది చెల్లి. ఏమున్నాయో చూద్దాం మూటలో. అబ్బా, అరుదుగా కనిపించే మనకి కొండ మామిడి పళ్ళు చూస్తున్నారు కదా. కొండ మామిడి పళ్ళు ఈ టైంలో కూడా అసలు కనిపించదు. అలాంటిది ఇది ఎదురు కొమ్ము ఒక కొమ్ము పట్టుకొని వచ్చింది. కొండకూర ఇంకా కవర్లో ఏయో తెచ్చుకుంది అమ్మ. ఏటమ్మా కవర్లో ఇవి? తీయపిండా? ఎక్కడి నుంచి తెచ్చారు ఇది? పక్క నుంచి, పక్క ఊరు నుంచి తెచ్చుకున్నారా? అటు ఊరు నుంచి కొండకెళ్ళి ఇలా వచ్చారా? గుడ్లు తీయపిండి ఇవన్నీ పట్టుకొని. ఏం కూర ఇది? ఆకుకూర. ఇంకేం తెచ్చారు? ఇవేనా? బంగారపు మూటండి. అన్నీ స్వచ్ఛమైనవే తీసుకొచ్చారండి. పక్క ఊరు నుంచి తీసుకొని కొండలో నుంచి అలా పొలాలు పట్టుకొని ఈ విధంగా పట్టుకొని వచ్చింది. ఇక్కడ కనిపిస్తున్న పెద్దమ్మ చూడండి, వయసు అయితే చాలా ఎక్కువ ఉంటుంది. ఇలాంటి పెద్దమ్మల్ని మనం చూడడం చాలా అదృష్టమనే చెప్పుకోవాలి. ఎందుకంటే వీళ్ళ అనుభవాలు ఎంతో విలువైనవి. ఆ అనుభవాలతో యువతని ఎంతో మంచి మార్గంలో నడిపించగలరు. ఏం పేరమ్మా?
సొంబా కొర్ర టిక్కుమో టిక్కుమో. ఓ బాగుంది. మీ భోజనం తిన్నారా? భోజనం చేశారా? ఏం పేరు అన్న మీ పేరు? సామాన్ది సామా సాంబ సాంబ సాంబా. ఓ ఇంటి పేరు అన్న? కొర 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 సాంబా. కొర సాంబ. అన్న మీరు అందరూ కూడా కుయ్యి భాష మాట్లాడుతున్నారు కదా, కోంది గిరిజనులు కదా మీరు, కుయ్యి భాష. మరి కుయ్యి భాషలో మీరు భోజనం చేశారు అన్న పదానికి ఏం మాట్లాడతారు? వండంచికి. చేశాను అంటే భోజనం చేసాం అనొచ్చు. చేనుకు పోతాం పద అంటే ఏం మాట్లాడతారు? ఓరుతను. బాగుందన్న భాష చక్కగా. ఇక్కడ కనిపించే పెద్దమ్మను చూడండి. పెద్దమ్మను చూస్తే నాకైతే చాలా అందంగా అనిపించింది. పెద్దమ్మ వయసు ఎంత ఉంటుందో తెలియదు, కానీ పెద్దమ్మ తల మాత్రం ఇంకా నల్లగానే ఉంది చూడండి. మనం ఈ వయసు వచ్చేటప్పటికి మన తలలన్నీ ముగ్గుబుట్టలు అయిపోతాయేమో. అలాగే పెద్దమ్మ చుట్టకాల్చే విధానం కూడా చూడండి, చాలా ముచ్చటేస్తుంది నాకు. ఏం పేరమ్మా? పేరు గుంట హర్సో. పేరు బాగుంది చక్కగా. అమ్మ జడ ఎవరేసారు? బాగుందమ్మ. అది వేసుకుందా? బాగుంది. భోజనం చేస్తారా? భోజనం చేసేస్తారా? ఎటు వెళ్తున్నారు? బయటికా? పెద్దమ్మ ఈ వయసులో కూడా ఎంత చక్కగా మాట్లాడుతుందండి, చక్కగా గట్టిగా అరుస్తుంది వాళ్ళ భాషలో, కుయ్యి భాషలో. నడక కూడా చూస్తున్నారా ఎంత ఫాస్ట్గా నడుస్తున్నారో. పెద్దమ్మ ఇల్లు అయితే చూడముచ్చటగా ఉందండి, చిన్న ఇల్లు. పైన ఎగిరిపోకుండా రాళ్ళు చిన్న కర్రలు అయితే పెట్టారు పైన. అమ్మా మీదే ఇల్లు? ఎక్కడికి? నువ్వెక్కడికి ఇప్పుడు? చేనుకే కత్తులు పట్టుకొని బయలుదేరింది పెద్దమ్మ. చేనుకే ఇల్లు చూస్తున్నారా అంత చూడముచ్చటగా ఉందో పెద్దమ్మ ఇల్లు. చిన్న ఇల్లు. నీదేనమ్మా ఇల్లు? పెద్దమ్మ ఇల్లుని అయితే చూద్దామండి ఈరోజు. పెద్దమ్మ ఇల్లు ఎక్స్ప్లోర్ చేద్దాం. పెద్దమ్మ వాళ్ళ భాషలో కాంగా, కలకాంగా. అయితే ఇవి మాత్రం ఇవ్వండి అలసందలో బొబ్బర్లు కాంగా, కలకాంగా అంట. కలకాంగా అంటున్నారు బొబ్బర్లనే. మీకు కవర్లో కనిపిస్తున్నాయి లేదు, కాయలు ఇవ్వండి ఇలా ఉన్నాయి. మళ్ళీ తీస్తే పాడైపోద్దని తీయట్లేదు. కలకాంగా ఇవి పెద్దమ్మా. ఇవి 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 ఇవేంటివి? తూలూరు కొత్తకి దెయ్యాలకా? అదిగో చూడండి, కూలూరు కుతకి అంటున్నారు వీళ్ళు కుయ్యి భాషలో. దెయ్యాలు గాలిలో రాకుండా పెట్టుకుంటారంట ఈ విధంగా. ఇది ఒక రకమైన మొక్క అండి. ఆ మొక్కని ఇలాగా గుచ్చుతున్నారు. ప్రతి ఇంట్లో కూడా చూసాను నేను. ఏంటో అనుకున్నాను, ఏవో విత్తనాలు అనుకున్నాను, కానీ గాలిలో దెయ్యాల కోసం అంటండి ఇవి. ఏదో వచ్చిరాని భాష నాకు కొంచెం అర్థమవుతుంది. ఆ భాషను అర్థం చేసుకొని మీకు తెలియజేస్తున్నాను. పెద్దమ్మ ఏదో దాచిపెట్టిందండి. చూస్తున్నారా? ఇందులో ఏముందనుకుంటున్నారు మీరు? జావ ఈ విధంగా దాచిపెట్టింది అన్నమాట. జావ కాసుకొని ఇది అలాగ పుల్లబెట్టి జావ కాసుకొని తాగుతాకి వీళ్ళు ఇలా పెట్టుకున్నారు. ఈ బాక్స్ మూతకైతే ఒక కన్నం పెట్టి చక్కగా ఉందండి మూత పెట్టుకోవడానికి. ఏం పెద్దమ్మ దీన్ని ఏమంటారు? ఏంటిది ఏమంటారు? దీన్ని ఏమంటారు? దీని పేరేంటి? ఏంటి పేరు? మన్నెజూరు. మన్నెజూరు అంటండి జావకి తాగేది. కష్టపడి ఇప్పుతున్నారు మనకు చూపించడం కోసం. కుయ్యే అంటున్నారు. మరి ఏవో విత్తనాలు అనుకుంటున్నాను నేను. ఏవో విత్తనాలకు సంబంధించిన పదమని అనుకుంటున్నాను నేను. ఏంటో చూద్దాము.
మొత్తానికైతే బస్తా ఇప్పిందండి పెద్దమ్మ. ఏముందో చూద్దాం. చాలా రకాలు దాచిపెట్టిందండి లోపల. మిర్చి 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 ఏటమ్మా ఇవి? మిర్చి మిర్చి ఒక దాంట్లో మిర్చి దాచిపెట్టింది. కొండ పడక అయ్యో విత్తనాలు బీన్స్ పిక్కలు అన్నమాట. కొండ పడక. ఇంకొక బస్తా, ఇంకొక చిన్న మూట ఇది ఇంకేవో ఉన్నాయండి ఇందులో. ఒక్క మూటలో ఎన్ని దాచారు పెట్ట చూసారా? బెన్నిస్కా అంటే బీన్స్ అండి. బీన్స్ పిక్కలు బెన్నిస్కా అంటున్నారు భాషలో. బెన్నిస్కా. ఇవేంటి పెద్దమ్మా? ఇవో బెన్నిస్కా. ఇవి కూడా బెన్నిస్కా. ఇవి సబ్బుగా బెన్నిస్కే అంటే ఏటో నాకు తెలియదు. కుయ్య ఇవా కుయ్య అంటే వడ్లండి. వడ్లు ధాన్యం వేసుకోవడానికి మళ్ళీ జాగ్రత్త పెట్టారనమాట లోపల. కానీ ఇందులో మాత్రం ఎందుకు చుట్టారో. పెట్టే పెద్దమ్మా, ఇంకా తీయకలే. కుయ్య అంటే ధాన్యం అన్నమాట. ధాన్యం పెట్టేసుకో పెద్దమ్మా. కష్టపడి తీసిందమ్మా చూపించడం కోసం. పెద్దమ్మ ఇంటికి ఒక చిన్న తడిక అయితే ఏర్పాటు చేసుకుందండి. ముందు భాగానికి తడికలా వేసేసుకుంటుంది అనుకుంటా. కత్తి దాపెడుతుంది. ఎక్కడికి వెళ్తున్నావు పెద్దమ్మ? ఎక్కడికి వెళ్తున్నావు? బట్టలకా? ఎటున్నాయి? పెద్దమ్మ ఎక్కడికో వెళ్తుంది. చల్లటి వాతావరణం ఒక పక్కన. ఎక్కడికి పెద్దమ్మ ఇంతకేనే? ఇప్పుడే క్లైమేట్ చేంజ్ అయ్యిందండి. చూడండి కొండలు మాత్రం ఏ విధంగా కనిపిస్తున్నాయో, ఎంత చక్కగా అందంగా కనపడుతున్నాయో. చూస్తుంటేనే మతిపోతుంది, అంత అందంగా ఉన్నాయి. క్లైమేట్ చాలా చేంజ్ అయిందండి. అలా ఉరుము గాలి, చక్కటి వాతావరణం అయితే ఏర్పడింది. ఇలా చూస్తుంటే ఆ కొండలు ఎంత అందంగా కనిపిస్తున్నాయో. నల్లటి మేఘాలు కమ్ముతున్నాయి చూడండి కొండ వెనకాల. ఆకాశానికి వెన్ను భూదేవికి రొమ్ము అంటే ఇదేనేమోనండి. ఇంత వయసులో కూడా పెద్దమ్మ ఎంత కష్టపడుతుందో చూస్తున్నారా? అందుకే ఆ సామెత ఈ పెద్దమ్మను చూసే వచ్చిందేమో బహుశా అనిపిస్తుంది. ఎందుకంటే వెన్ను ఆకాశానికి చూపించే వయసులో కూడా ఇంత కష్టపడుతూ తన పని తానే చేసుకుంటూ ఇలా ఉండడం అంటే చాలా గ్రేట్ కదండి. నేను 2 సాయం చేస్తానులే, ఉండు పెద్దమ్మ, పట్టుకుంటాను. పదా, నేను 2 పట్టుకొని అన్నాడు.
పెద్దమ్మని మోసుకోలేదని ఒక 2 పట్టుకున్నానండి. ఇప్పుడైతే వర్షం అయితే మొదలవబోతుందండి. ముందుగా గాలి అయితే వీస్తుంది, చూస్తున్నారు కదా ఎంత వేగంగా అయితే వీస్తుందో. చాలామంది రాయి పనికి అయితే వెళ్ళారు. వాళ్ళందరూ కూడా హడావిడిగా ఇళ్ళకైతే చేరుతున్నారు. అలాగే ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా కంగారుగా సామాన్లన్నీ సర్దుకుంటున్నారు. వర్షానికి ఇప్పుడే కోసుకొస్తున్నారా? తినేదా? బాగుందండి. అరటికాయలు చూడండి ఎంత పెద్దగా ఉందో. వర్షంలో గబగబా కోసుకొచ్చేస్తున్నారు. ఇప్పుడు మనము ఆ గ్రామంలో ఉండగానే వర్షం అయితే వచ్చింది కదా. ఆ వర్షానికి ఆ గ్రామం చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. ఎట్లా అనిపించిందంటే లేలేత చిగురు మీద నీటి బిందువులు పడితే ఎంత బ్యూటిఫుల్గా అనిపిస్తుందో ఆ గ్రామం కూడా అలా అనిపించింది అనమాట. అలాగే ఆ గ్రామం మొత్తము, అక్కడ ఉండే మనుషులు మొత్తము చాలా అందంగా అనిపించారు. మనం రెగ్యులర్గా మారేడుమిల్లి ప్రాంతాన్ని ఎప్పుడు చూస్తూ ఉంటాం కదా. ఈసారి అయితే మాత్రం కొంచెం కొత్తగా జీకే వీధి మండలంలో ఉన్నటువంటి కోందు గిరిజన గ్రామానికి అయితే వచ్చామండి. ఇదన్నమాట ఫైనల్గా వీడియో. మరి నాకు బ్యూటిఫుల్గా అనిపించింది. మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.